రోజున జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇవ్వటం ద్వారా ఆ కళాశాలల యొక్క నిర్వహణ ఖర్చును తను స్వతంత్రంగా భరించే విధంగా ఒక ఆలోచన చేస్తే దాన్ని విమర్శించి 100 రోజుల్లోనే పూర్తిగా విధానాన్ని రద్దు చేసి పూర్తిగా కన్వీనర్ కోటానే ఉండేటట్టు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క సుపుత్రులు ఈ రోజున ఏం చెబుతున్నారండి? ప్రభుత్వం సీట్ వచ్చిందనుకోండి ఒక పిల్లాడికి 30,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఏమండి? సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఒక 9 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందట. ఎన్ఆర్ఐ కోట అయితే 29 లక్షలు. ఈ రోజున వాళ్ళు చేస్తున్న నిర్వాహకం. కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచుతామంటే అంటే ప్రభుత్వ కళాశాలలో సీట్ వచ్చిన ప్రతి పిల్లాడు కట్టాల్సిన 30,000 అయితే 9 లక్షలు 29 లక్షలు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారని సందర్భంగా నేను అడుగుతూ 5 కొత్త మెడికల్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో